నమస్కారం అండి. మనం ఇప్పుడు జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు రచించిన 'అర్హత లేని అదృష్టం' అనే కథను విందామా? ఆ ఇంట్లో ముగ్గురే ఉన్నారు. సీతారామయ్య, అతడి భార్య రుక్మిణి, కూతురు మనోరమ. తెల్లవారుజామున 4ంటికి ఎవరో ఆ ఇంటి తలుపులు తడుతుంటే ముగ్గురికి ముగ్గురు గాఢ నిద్రలో ఉన్నారు. చివరకు మనోరమే లేచి కళ్ళు నులుముకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఒక యువకుడు విసుగ్గా లోపల ప్రవేశించి, అవతల తెల్లారిపోతుంటే ఇంకా ఇంత నిద్ర ఏమిటి అన్నాడు. ఎవరైనా తెల్లవారుజామునే మంచి నిద్రలో ఉంటారు అంది మనోరమ ఇంకా కళ్ళు నులుముకుంటూనే. పోనీ తలుపు తట్టిన అరగంటకైనా మెలకు రాదా అన్నాడు ఆ యువకుడు చిరాగ్గాను విసుగ్గాను. అప్పటికి మనోరమకు కాస్త మత్తు విడినట్టుంది. అతడి వంక చూసి ఆశ్చర్యంగా, ఎవరండి మీరు అంది. ఇప్పుడు ఆశ్చర్యపడటం ఆ యువకుడి వంతయింది. నువ్వు నన్ను ఎవరని అడుగుతున్నావా అన్నాడు. ఇందులో ఆశ్చర్యమేముంది? మీరెవరో నాకు తెలీదు. నేను నీ భర్తను, ఇప్పుడైనా గుర్తొచ్చిందా అన్నాడు అతడు. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో, నాకింకా పెళ్లి కాలేదు అంది మనోరమ అతన్నే పరీక్షగా గమనిస్తూ. ఏమైంది నీకను అన్నాడు ఆ యువకుడు మళ్ళీ. అను ఏమిటి? నా పేరు మనోరమ. కాదు, నీ పేరు అనురాధ అన్నాడు అతడు. అయితే నీ పేరు విశ్వంగాని కాదు కదా అంది మనోరమ చటుక్కున. ఇంకే, నన్ను గుర్తుపట్టావన్నమాట. కలికాలం ఇలా ఏడ్చింది. పుట్టింట్లో 4 రోజులు ఉండేసరికి తాళికట్టిన భర్తల్నే మర్చిపోతున్నారు భార్యలు అన్నాడు విశ్వం. అతడి మాటలు పట్టించుకోకుండా, అక్కేది అంది మనోరమ. అక్కెవరు అన్నాడు విశ్వం. మా అక్క పేరు అనురాధ. తనను కూడా తెస్తే తప్ప నువ్వు మా బావ అనడానికి సాక్ష్యం లేదు అంది మనోరమ. నాకు తెలిసిన అనురాధవు నువ్వే అన్నాడు విశ్వం. మనోరమకు సిగ్గేసినట్టుంది. ఆమె అతన్ని కూర్చోమని లోపలికి వెళ్ళి తల్లిదండ్రులు నిద్రలేపి విషయం చెప్పింది. వాళ్ళిద్దరూ ఒక్క ఉదుటిన అతన్ని చూడ్డానికి వచ్చారు. రుక్మిణి విశ్వాన్ని చూసి, అల్లుడు బాగానే ఉన్నాడు అని భర్త చెవిలో గుసగుసలాడింది. అది విశ్వం విన్నాడు. విశ్వం అత్తగారికి మామగారికి నమస్కరించి, నేను అనురాధను తీసుకెళ్లాలని వచ్చాను అన్నాడు. సీతారామయ్య తెల్లబోయి, అనురాధను తీసుకుని వెళ్ళడం ఏమిటి? అది నీ దగ్గరే ఉందిగా అన్నాడు. ఎదురుగా అనురాధ ఉంటే నా దగ్గర ఉందంటారేమిటి అన్నాడు విశ్వం అదోల. ఇది అనురాధ కాదు, మనోరమ. నువ్వు పొరపట్టంలో ఆశ్చర్యం లేదురే. వాళ్ళిద్దరూ కవల పిల్లలు. ఇద్దరికీ తేడా మాకే తెలీదు అన్నాడు సీతారామయ్య. అప్పుడు తెల్లబోవడం విశ్వం అంతయింది. తన ఊళ్ళో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది అనురాధ. ఆమెను ఒకసారి సినిమా హాల్ దగ్గర చూసి ఆకర్షితుడయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అనురాధ తల్లిదండ్రులకు విశ్వం ఉత్తరం రాశాడు. అందుకు చాలా కఠినంగా బదులిచ్చాడు సీతారామయ్య. ఆ పెళ్లి జరిగితే కూతురు ముఖం చూడను అన్నాడు. తనకు మైనారిటీ తీరింది కాబట్టి తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదంది అనురాధ. ఇద్దరూ ఆ ఊళ్ళోనే గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. విశ్వానికి తండ్రి లేడు. తల్లి మాత్రం ఆ వివాహాన్ని ఆమోదించింది. ఇద్దరూ కాపురం పెట్టాక సీతారామయ్య కూతురుకు ఉత్తరం రాశాడు. అయిందేదో అయిపోయింది కాబట్టి జరిగినవన్నీ మర్చిపోదామని ఆయన రాస్తే అనురాధ పుట్టింటికి వెళ్ళింది. నేను దానికి ఉత్తరం రాసిన మాట నిజం, కానీ అందుకది బదులుగా ఏమి రాసిందో నువ్వే చూడు అంటూ సీతారామయ్య ఓ ఉత్తరం తెచ్చి విశ్వానికి అందించాడు. విశ్వం అది చదువుకున్నాడు. పగిలిన అద్దం, విరిగిన మనసు రెండూ అతుక్కోవు. ఇక మీకు నాకు ఏ సంబంధమూ లేదు. 2 వాక్యాలున్నాయి అందులో. అయితే పుట్టింటికన బయలుదేరిన అనురాధ ఏమైంది అన్నాడు విశ్వం. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. విశ్వం అత్తవారింట్లో రోజంతా గడిపాడు. అనురాధ తీసుకుని వెళ్ళడం మర్చిపోయిందని అతను పెళ్లి ఫోటోలు కూడా తెచ్చాడు. అవి చూసి రుక్మిణి ఎంతో సంబరపడి, అచ్చం పెళ్లి చూస్తున్నట్లే ఉంది, ఇవి మాకు వదిలేసి పెడతావా అని అడిగింది. నా దగ్గర నెగిటివ్స్ ఉన్నాయి, ప్రింట్ తీసి పంపిస్తాను, కానీ అనురాధ ఏమైంది అన్న విషయం ముందు తేలాలి అన్నాడు విశ్వం. సీతారామయ్య కాసేపు ఆలోచించి, అనురాధ నీ ఇంట్లోనే ఉంది. అది మాకు కటువుగా ఉత్తరం రాసిందని నీకు తెలుసు. మాతో గొడవ పట్టడం నీకు ఇష్టం లేదు. అందుకని అది పుట్టింటికని బయలుదేరినట్లు మాకు అబద్ధం చెప్తున్నావు. నువ్వు మాకు పెళ్లి ఫోటోలు చూపించాలని వచ్చావు, అవునా అన్నాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు విశ్వం. నేనేమన్నప్పటికీ అనురాధ క్షేమం కాంక్షించేవాణ్ణి. అది మా మీద ద్వేషంతో ఉన్నా నాకు బాధ లేదు. ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటే చాలు. అందుకని నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్పకు. అందువల్ల మా మనసు క్షోభపడటం మినహాగా మరేమీ ప్రయోజనం ఉండదు అన్నాడు సీతారామయ్య. అనురాధ ఇక్కడికే వచ్చిందన్న నా నమ్మకం. వస్తే ఎక్కడుందంటావు? తను నాకు మనోరమ అనే పేరు గల చెల్లెలుందని చెప్పలేదు. పోనీ తన చెల్లెల పేరు ఏమిటని చెప్పింది?
అసలు తనకు చెల్లెలు ఉన్నట్టే చెప్పలేదు. అయితే ఏమంటావు? మీరు మనోరమ అంటున్న అమ్మాయి అచ్చం నా భార్య అనురాధలాగే ఉంది. ఆమె సీతారామయ్య కళ్ళు ఎర్రబడ్డాయి. ఏ కవల పిల్లలు కదా అని అక్కా చెల్లెళ్ళు ఇద్దరితోనూ కాపురం చేద్దాం అనుకుంటున్నావా? ఇలాంటి వేషాలు నా దగ్గర కుదరవు అన్నాడు తీవ్రంగా. సీతారామయ్య స్వరం మారగానే విశ్వం తడబడ్డాడు. అబ్బే, నా ఉద్దేశం అది కాదు అన్నాడు. నీ ఉద్దేశం ఏమైనా నా రెండో కూతురు జోలికి రాకు. దానికి సంబంధం కూడా నిశ్చయమైంది. కుర్రాడు బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. పెద్దమ్మాయి చేసిన పనికి దీనికి పెళ్లి సంబంధం కుదిర్చేది ఎలాగా అని బెంగ పెట్టుకున్నాను. కానీ అదృష్టవశాత్తు ఇది ఎలాగో కుదిరింది. దయుంచి ఈ సంబంధం చెడగొట్టకు అన్నాడు సీతారామయ్య. అయితే అనురాధ ఏమైందంటారు అన్నాడు విశ్వం. సీతారామయ్య భ్రుకుటి ముడతలు పడింది. కొంపదీసి అనురాధ నువ్వు కానీ ఏమీ చేయలేదు కదా అన్నాడు. అంటే అనురాధ ఏమైందని అమాయకంగా నువ్వు నన్ను అడుగుతున్నావు. దాన్ని ఏం చేసావని నేను నిన్ను నిలదీస్తున్నాను. జవాబు చెప్పు. విశ్వం తెల్లబోయి, అనురాధ పుట్టింటికనే బయలుదేరింది. నాకు ఆ విషయం ఖచ్చితంగా తెలుసు. మొత్తం వ్యవహారం అంతా ఏదో తిరకాసుగా ఉంది. అయితే నిజం నేను తెలుసుకోలేకపోను అన్నాడు. నిజం ఏదైనా ఒక వారం రోజుల్లో నేను మీ ఇంటికి వస్తాను. నా కూతురు అక్కడ కనపడకపోయిందా? నిజం తేల్చడానికి పోలీసులే రంగంలోకి దిగుతారు. పోలీసుల పేరు వినగానే విశ్వం తడబడ్డాడు. సత్యనారాయణ విశ్వానికి నమస్కరించి, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు. మనం కలుసుకుని మాట్లాడుకోవడం ఇద్దరికీ అవసరం కూడా అన్నాడు విశ్వం. మీరేదో చెప్పాలని వచ్చినట్లున్నారు అన్నాడు సత్యనారాయణ. అవును, ముందు ఈ ఫోటోలు చూడండి. విశ్వం జేబులోంచి ఒక కవర్ తీసి ఇచ్చాడు. సత్యనారాయణ కవర్లోని ఫోటోలన్నీ చూసి, ఇవి మీ పెళ్లి ఫోటోలు అనుకుంటాను అన్నాడు. అవును, మీ పెళ్లి జరిగితే ఈ ఫోటోలకు మీ పెళ్లి ఫోటోలకు ఒక్కటే తేడా ఉంటుంది. నా స్థానంలో మీరుంటారు. అంటే రెండు పెళ్లి ఫోటోల్లోనూ పెళ్లి కూతురు మారదు. సత్యనారాయణ నవ్వి, అవును, వాళ్ళు కవలలు కదా అన్నాడు. మీరెప్పుడైనా ఆ కవలల్ని ఇద్దరిని కలిపి చూశారా? ఎందుకని మీరు ఇలా అడుగుతున్నారు? నా అనుమానం అని ఏదో చెప్పబోయి ఆగిపోయాడు విశ్వం. వాక్యం పూర్తి చేయకపోయినా తన భావం అర్థం చేసుకుని ఉండవచ్చునన్న భావంతో అతడు సత్యనారాయణ వంక చూశాడు. మీ అనుమానం ఏమిటో నాకు అర్థం కాలేదు అన్నాడు సత్యనారాయణ. సీతారామయ్య గారికి ఒకే అమ్మాయి అని. అంటే అనురాధ మనోరమ ఇద్దరూ ఒకరేనని. అలా ఎందుకు తల్లిదండ్రులు అబద్ధం చెప్తారు? మళ్ళీ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు విశ్వం. అబద్ధాలు చెప్పడానికి ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. అవన్నీ మీకు తర్వాత వివరిస్తాను. ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇద్దరిని కలిపి చూశారా? లేదు అన్నాడు సత్యనారాయణ. అసలు తమకిద్దరు కవల పిల్లలు ఉన్నారని సీతారామయ్య గారు మీకు ఎప్పుడు చెప్పారు అన్నాడు విశ్వం. 2 రోజుల క్రితం. ఎందుకు చెప్పారు? సత్యనారాయణ గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నవాడిలా కళ్ళు మూసుకున్నాడు. 2 ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా నేను ఈ ఊరు వచ్చాను. అద్దె ఇల్లు కోసం వెతుకుతూ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో మనోరమ ఉంది. అద్దె ఇల్లు దొరకలేదు, కానీ నేను ఆమెను ప్రేమించాను. వీలున్నప్పుడల్లా ఆమెను బయట కలుసుకుని పరిచయం పెంచుకుందుకు ప్రయత్నించాను. ఆమె నేనంటే ఎక్కువ ఇష్టపడలేదు. అలా 6 నెలలు జరిగాక ఆమె ఊళ్ళో లేదు. వాకప్ చేయగా ఎక్కడో బంధువుల ఇంటికి వెళ్ళిందని తెలిసింది. తర్వాత మధ్య మధ్య ఎప్పుడైనా కనిపిస్తుండేది, అంటే ఊరు నుంచి వచ్చినప్పుడు. నేను ఒకసారి సీతారామయ్య గారిని కలుసుకుని నా అభిప్రాయం కూడా చెప్పాను. ఆయన అంతా విని, అంతా అమ్మాయి ఇష్టం అన్నారు. మనోరమ ఇష్టపడితే తను స్వయంగా నా ఇంటికి వస్తానన్నారు. 2 రోజుల క్రితమే మా ఇంటికి ఆయన వచ్చి విషయాలు చాలా చెప్పారు. పెద్దమ్మాయి ప్రేమ వివాహం చేసుకుని తమతో తెగదెంపులు చేసుకుందని చెప్పి ఓ కార్డు కూడా చూపించారు. పెళ్లి విషయం ఆడపిల్లలకు వదలడం చాలా తెలివి తక్కువ పని, అలాంటి పొరపాటు మళ్ళీ చేయనని అన్నారు. ఆయన మనోరమకు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. మనోరమ చేస్తున్న ఉద్యోగం మానిపించి ఇంటికి రప్పించామని చెప్పారు. ఇది అన్నాడు సత్యనారాయణ. మీ కథ నా అనుమానాన్ని పెంచుతోంది. ఇందులో ఏదో తిరకాసుంది. మనోరమ పేరు మీకు మొదటిసారిగా తెలిసినప్పటి నుంచి అదేనా అన్నాడు విశ్వం. ఆమె పేరు నాకు తెలిసినప్పటి నుంచి అదే. విశ్వం నిట్టూర్చి, ఏమిటో అంతా అయోమయంగా ఉంది. మీరు పెళ్లి చేసుకోబోతున్న మనోరమ నాతో కాపురం చేసిన అనురాధేనని నా అనుమానం. మీరు సహకరిస్తే ఈ విషయం తేల్చేయొచ్చు. అది మీకు కూడా మంచిది అన్నాడు. ఎలా తేల్చడమో మీరే చెప్పండి. నాకు వీలుంటే సహకరిస్తాను.
ఆమె శరీరం మీద కొన్ని గుర్తులు చెప్పగలను అంటూ విశ్వం అతడికి మొత్తం 4 గుర్తులు చెప్పాడు. అది వింటూనే సత్యనారాయణ చెవులు మూసుకుని, పరాయి ఆడపిల్ల దగ్గర ఇలాంటి గుర్తులు నేను ఎలా కనుక్కోగలను అన్నాడు. మనోరమ మీకు పరాయిది కాదు, కాబోయే భార్య. సత్యనారాయణ క్షణం ఆలోచించి, మీరు చెప్పింది రైటే, అయితే ఈ విషయంలో నేను మీకు తప్పక సహకరించగలను అన్నాడు. థ్యాంక్స్. మనం మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? ఏమో, పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడున్నాయో నాకెలా తెలుస్తుంది? పెళ్లి ముహూర్తాలేమిటి? నాకు మనోరమకు పెళ్ళయ్యాకనే కదా మీకు ఈ విషయం చెప్పగలుగుతాను. విశ్వం విసుగ్గా, పెళ్ళయ్యాక ఆమె మనోరమ కాదు, అనురాధ అని తెలుసుకుని ఏం చేస్తారు అన్నాడు. ఏం చేయాలో నాకు తెలియదు. అసలు తెలుసుకోవాలన్న కుతూహలం కూడా నాకు లేదు. కానీ మీరు అడిగారు కదా. విశ్వం ముఖంలో అసహనం కనబడింది. ఆమె అనురాధ అని, నాతో కాపురం చేసిందని తెలిసినా కూడా మీరు ఆమెతో కాపురం చేయగలరన్నమాట. మీరు చెప్పిన గుర్తులు ఆమె ఒంటి మీద ఉన్నంత మాత్రాన ఆమె అనురాధ అయిపోదు కదా. నాతో కలిసి జీవించాలని వచ్చిన ఆమె మాటలే నేను నమ్ముతాను. నాకు ప్రయోజనం లేనప్పుడు నిజాల గురించి కూడా పట్టించుకోను అన్నాడు సత్యనారాయణ. అలా పట్టించుకోకపోవడం వల్ల మీకు కూడా నాకు పట్టిన గతే పట్టొచ్చు. మిస్టర్ విశ్వం, నా భార్య అలా చేస్తే ఆ తప్పు నాదే అవుతుంది. ఎందుకంటే హిందూ స్త్రీ తనంతట తాను కాపురంలో నిప్పులు పోసుకోవాలనుకోదు. ఆమె చేసిందంటే అందులో భర్త బాధ్యత చాలా ఉంటుంది అన్నాడు సత్యనారాయణ. విశ్వం చటుక్కున లేచి నిలబడి, మీకు సాయపడాలనుకోవడం నా తెలివి తక్కువ. అయితే మీ పెళ్లి ముహూర్తం కుదిరేలోగా అనురాధను బయటికి లాగలేనంతటి తెలివి తక్కువ వాడిని మాత్రం కాను అన్నాడు. అది సుందరేశన్ కంపెనీ, బిజినెస్ కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తున్న వ్యాపారం. ఏ ప్రాంతాల ఏ వస్తువులకు గిరాకీ ఉన్నది, ఒకే వస్తువుకు వివిధ కంపెనీలు నిర్ణయించిన వివిధ ధరలు, షేర్ మార్కెట్ తీరుతెన్నులు, ఇలా ఒకటేమిటి, వ్యాపారానికి సంబంధించిన ఎన్నో వ్యవహారాల్లో అక్కడ సమాచారం, సలహా, సంప్రదింపులు లభిస్తుంటాయి. అక్కడి ఆఫీసులో మొత్తం 40 మంది ఉద్యోగులున్నారు. 4 సెక్షన్లు ఉన్నాయి. విశ్వం ఆ ఆఫీసులో అడుగుపెట్టి రిసెప్షనిస్ట్ను కలుసుకున్నాడు. ఆమె 20 ఏళ్ల అందమైన యువతి. మామూలుగానే నవ్వుతున్నట్లుండే ముఖం. చిరునవ్వు నవ్వినప్పుడు చూడగానే ఆ చిరునవ్వు కోసం మళ్ళీ మళ్ళీ ఆ ఆఫీస్కు రావాలనిపిస్తుంది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అందామె. ఇక్కడ పనిచేస్తున్న అనురాధ అనే అమ్మాయి గురించి తెలుసుకుందుకొచ్చాను అన్నాడు విశ్వం. మీరు లోపలికి వెళ్ళి శ్రీమన్నారాయణ గారిని కలుసుకోండి అంద అమ్మాయి వెంటనే. విశ్వం లోపలికి వెళ్ళాడు. శ్రీమన్నారాయణ గురించి తనకు కనపడిన ఫ్యూన్ని అడిగాడు. శ్రీమన్నారాయణ ఓ సెక్షన్కి హెడ్. ఫ్యూన్ విశ్వాన్ని శ్రీమన్నారాయణ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. శ్రీమన్నారాయణ ఫుల్ సూట్లో ఉన్నాడు. గది పూర్తిగా ఎయిర్ కండిషన్డ్. విశ్వం అక్కడి ఏర్పాట్లు చూసి, అనురాధ గొప్ప కంపెనీలోనే పనిచేసేదన్నమాట అనుకున్నాడు. అంతకుముందు అతను ఎన్నడూ ఆ కంపెనీ ఆఫీసులో అడుగు పెట్టలేదు. అనురాధ అందుకు అతన్ని ప్రోత్సహించనూ లేదు. మీ కంపెనీలో పనిచేసే మిస్ అనురాధ గురించి తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు విశ్వం. ఏం తెలుసుకోవాలి? ఆమె విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందోనని. మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటాయి కదా. మీరు పోలీసులా అన్నాడు శ్రీమన్నారాయణ. అలాగే అనుకోవచ్చు. మీకు సహకరించాల్సిన బాధ్యత నాకుంది, కానీ మీకు సహకరించలేనని నా భయం అన్నాడు శ్రీమన్నారాయణ. అనురాధ సుమారు ఏడార్థం ఇక్కడ పనిచేసింది. 10 రోజుల క్రితమే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇకపోతే ఆమె ఇక్కడ చేసే ఉద్యోగానికి ఏ సర్టిఫికెట్లు అవసరం లేదు. ఎందుకంటే ఒక్కోసారి ఏ సర్టిఫికేట్స్ లేనివారు ఉన్నవారి కంటే బాగా పనిచేయగలుగుతారు. సర్టిఫికేట్స్కు ప్రాముఖ్యతనిస్తే అలాంటి వారిని సెలెక్ట్ చేయడానికి ఇబ్బంది. అందుకని మేము ఇక్కడికి వచ్చిన వారిని పరీక్షిస్తాము, పనికొస్తారనుకున్న వారికి మేమే శిక్షణ కూడా ఇచ్చుకుంటాం అన్నాడు శ్రీమన్నారాయణ. అంటే మీ వద్ద అనురాధ అనే పేరుతో పనిచేస్తున్న అమ్మాయి పేరు మనోరమ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాటేగా అన్నాడు విశ్వం. శ్రీమన్నారాయణకు అర్థం కాలేదు. విశ్వం వివరించాడు. సర్టిఫికేట్స్ అడగరు మీరు. అంటే ఆమె ఏ పేరు చెబితే అదే తన పేరని నమ్ముతారు. సర్టిఫికెట్లలో తన పేరు మనోరమ అనే ఉన్నా ఆమె మీకు అనురాధ అని తన పేరు చెబితే మీరు అదే ఆమె పేరు అనుకుంటారు. కావచ్చు. అనురాధ గురించి ఇంకేమైనా చెప్పగలరా? చాలా మంచి వర్కర్, వెరీ సిన్సియర్. మా కంపెనీకి ఆమె లేకపోవడం ఒక తీరని నష్టం అన్నాడు శ్రీమన్నారాయణ. అనురాధ గురించి ఆఫీసులో ఇంకా చెప్పగల వారెవరైనా ఉంటారా? శ్రీమన్నారాయణ మందహాసం చేసి, మేం చేస్తున్నది వ్యాపారం,
ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాదు. అందుకే ఇక్కడ నియమం ఏమిటంటే ఈ కంపెనీలో పనిచేస్తున్న వారంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుండాలి. ఒకరితో ఒకరు మాట్లాడకూడదు. ఆఫీస్ బయట కూడా ఎవరు ఎవరితోనూ స్నేహ సంబంధాలు పెంచుకోకూడదు. అటువంటిదేమైనా మా దృష్టికి వస్తే ఆ ఉద్యోగులు హెచ్చరింపబడతారు. అందువల్ల అనురాధతో ఇక్కడ ఇంకెవరికైనా పరిచయం ఉన్నప్పటికీ వారు ఆ విషయం మీకు చెప్పరు. మేమే కూపీ లాగడానికి ఎవరినో నియమించామనుకుని భయపడతారు అన్నాడు. చాలా తమాషాగా ఉందే అన్నాడు విశ్వం. వ్యక్తిగత జీవితానికి ఆఫీస్కు ఏమీ సంబంధం ఉండకూడదు. అంటే ఇళ్లలో ఏదైనా శుభం జరిగినా స్వీట్స్ పంచిపెట్టడం కూడా మేము ప్రోత్సహించాం. ఇలాగైతే ఇక్కడ ఎవరు ఎక్కువ కాలం పనిచేయరు. శ్రీమన్నారాయణ నవ్వి, మేమిచ్చే జీతాలు ఎక్కువ, అందుకని ఎవరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకోరు. అయినా ఆఫీస్కి వచ్చేది నియమిత కాలంలో అప్పగించబడిన పని చేయటానికి తప్పితే ఊసుపోక కబుర్లకు వాటికి కాదు కదా. మా ఆఫీసులో ఎవరెప్పుడు ఉద్యోగం మానేసినా బాధ లేదు. మా దగ్గర అన్ని రకాల ఉద్యోగాలకి వెయిటింగ్ లిస్టులో రకానికి 100 మంది చొప్పునున్నారు అన్నాడు. విశ్వం లేచి థ్యాంక్స్ అన్నాడు. విశ్వం దిగులుగా ఇంట్లో కూర్చున్నాడు. తల్లి నర్సమ్మ అక్కడికొచ్చి, ఏరా కోడల పిల్ల కబురు తెలిసే అవకాశం లేదా అంది. నీ కోడల పిల్ల మళ్ళీ పెళ్లి చేసుకుంటోంది అన్నాడు విశ్వం. అది చేసుకుంటానంటే మాత్రం చేసుకుందుకు ఎవడైనా సిద్ధంగా ఉండాలి కదా. ఉన్నాడమ్మా. ఇప్పుడు దాని పేరు అనురాధ కాదు, మనోరమ. ఏమిటి, అది పేర్లు కూడా మారుస్తోందా? అమాయకంగా కనపడేది దానికి అన్ని తెలివితేటలు వచ్చాయా అంది నర్సమ్మ. ఇప్పుడు అమాయకంగానే కనపడుతోందమ్మా అన్నాడు విశ్వం. అతడు తల్లికి నెమ్మదిగా అంతకు 2 రోజుల ముందు సీతారామయ్య ఇంట్లో తనకు జరిగిన అనుభవము, సత్యనారాయణ గురించి చెప్పాడు. నర్సమ్మ ముక్కు మీద వేలేసుకుని, ఇక్కడ నిన్ను పెళ్లి చేసుకుని మళ్ళీ అక్కడ ఇంకో పెళ్లికి తయారవుతోందా? చాలా విడ్డూరంగా ఉందే అంది. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పమ్మా అన్నాడు విశ్వం దీనంగా. నువ్వు చవటదద్దమ్మలా ఊరుకున్నా నేను ఊరుకోను. ఇప్పుడే ప్రయాణమై వెళ్ళి ఇంటిల్లి పాదిని నిలదీసి జుట్టుబట్టి మరీ దాని కాపురానికి లాక్కొస్తాను అంది నర్సమ్మ. మనం వాళ్ళని ఏం నిలదీస్తామమ్మా? వాళ్లే మనల్ని నిలదీసేలాగున్నారు. 10 రోజుల్లో మనం అనురాధ ఆచూకీ చెప్పకపోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామని బెదిరించారు. పోలీస్ కంప్లైంట్ పేరు వినగానే నర్సమ్మ కూడా కంగారు పడింది. అయితే దాని ఆఫీస్కి వెళ్ళి కనుక్కోలేకపోయావా? ఈ పేర్ల తిరకాసేమిటో అంది నర్సమ్మ. నీకు చెప్పకుండా ఈ 2 రోజులు నేను చేసింది అదే. ఏమీ ప్రయోజనం లేదు. అది మనకంటే తెలివైంది. దెబ్బతినేశాం అన్నాడు విశ్వం. అయితే రంగా ఏమంటాడు ఇప్పుడు అంది నర్సమ్మ సాలోచనగా. ఏమన్నప్పటికీ రంగాన్ని పిలిచి మాట్లాడటం మంచిదేమో అన్నాడు విశ్వం. మనని బాగా తిడతాడు అంది నర్సమ్మ. తిట్టినా తప్పదు అన్నాడు విశ్వం. పడక కుర్చీలో వెనక్కి వాలి పడుకుని కళ్ళు 2 మూసుకుని, అంటే నీ పెళ్ళాం పారిపోయిందన్నమాట అన్నాడు రంగ. అన్నాడు విశ్వం. పట్టుమని 10 రోజులైనా కాపురం చేయలేదు అంది నర్సమ్మ. ఎందుకు పారిపోయింది అన్నాడు రంగ. తెలీదు. చూడు విశ్వం, ఆ పిల్ల నిన్ను ప్రేమించింది. తల్లిదండ్రులను ఎదిరించి మరీ నిన్ను పెళ్లి చేసుకుంది. నువ్వే ప్రపంచం అనుకుని నీతోనే ఉండిపోవాలనుకుంది. అలాంటి పిల్ల ఉన్నట్లుండి ఎందుకు పారిపోతుంది అన్నాడు రంగ. అదే నాకు అర్థం కావడం లేదు. అసలు తను ఇలా పారిపోవచ్చుననిపించేలా కూడా నా వద్ద ప్రవర్తించలేదు. పైగా తను పేరు మార్చుకుంది. తన పేరిప్పుడు మనోరమ అంటోంది. నా అభిప్రాయంలో అనురాధ వేరు, మనోరమ వేరు. ఎందుకంటే హిందూ స్త్రీ భర్తను అంత సులభంగా విడిచిపెట్టదు. విడిచిపెట్టిన హిందూ స్త్రీకి అంత సులభంగా వివాహం కాదు. ఈ 2 జరుగుతున్నాయంటే ఆమె తప్పకుండా వేరే యువత అయి ఉండాలని నేను నమ్ముతున్నాను. అయితే అనురాధ ఏమై ఉంటుంది? అదే నేను నిన్ను అడుగుతున్నాను. అంటే కంగారుగా అన్నాడు విశ్వం. నీకు నీ భార్య అంటే ప్రేమ ఏర్పడింది. ఆమెనెక్కడో దాచావు. దాచటం ఎందుకు? ఎందుకో నువ్వే ఆలోచించు అన్నాడు రంగ. విశ్వం కాసేపు మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా, రంగా, నా మాట నమ్ము. నువ్వు నా భార్యను వెతికే మార్గం చెప్పు అన్నాడు. మెలకుగా ఉన్న వాళ్ళని నిద్రలేపటం ఎంత కష్టమో తప్పిపోయిన వాళ్ళని వెతకటమూ అంతే కష్టం. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. అసలేం జరిగిందో చెప్పు. నేను నీకు నిజమే చెప్పాను. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. మాట తప్పకూడదు. తప్పను. ఇంతకీ మా వాడిని ఏం చేయమంటావు బాబు అంది నర్సమ్మ. మళ్ళీ పెళ్లి చేసుకోమంటాను. మళ్ళీ పెళ్ళా? విశ్వం గుటకలు మింగాడు. ఏ, సంతోషించడానికి బదులు భయపడతావే? 2వ పెళ్లి చేసుకోవడం నేరం కదూ. నీకు మొదటిసారి పెళ్లి జరిగితే కదా 2వ పెళ్లి చేసుకునేందుకు అన్నాడు రంగ.
అంటే ముందు మీరిక్కడి నుంచి మకా మార్చేస్తారు. నీకు పెళ్ళైనట్లు సాక్ష్యాలు ఏమున్నాయి? పెళ్లి ఫోటోలు అవి మన దగ్గరే ఉన్నాయి కదరా అంది నరసమ్మ. అవును, అత్తవారింట్లో అడిగితే నెగిటివ్స్ ఉన్నాయి, ప్రింట్ చేయించి పంపిస్తానని చెప్పాను తప్పితే వాళ్ళకి ఇవ్వలేదు అన్నాడు విశ్వం. అయితే చాలా మంచి పని చేశావు. ఆ ఫోటోలు నెగిటివ్స్ ఇలా తీసుకురా, ఇప్పుడే ఇక్కడే తగలెట్టేద్దాం అన్నాడు రంగ. అవి మన దగ్గరుంటే నష్టమేమిటి అన్నాడు విశ్వం. భలేవాడివే, రేపే కారణం చేతనైనా పోలీసులు ఈ ఇల్లు సెర్చ్ చేస్తే ఆ ఫోటోలు దొరకకూడదు. అసలు అనురాధ అనే పేరు గల యువతి ఈ ఇంట్లో ఎన్నడూ అడుగుపెట్టలేదు. నీ పెళ్లి రహస్యంగా జరిగింది. ఆ పెళ్లికి సాక్షి నేనే. అనురాధని ఇంట్లో కొద్ది రోజులు ఎవరైనా చూసుండొచ్చు, కానీ ఆమె నీ భార్యగా ఇక్కడెవరికీ పరిచయం చేయబడలేదు. ఎవరో అమ్మాయి చుట్టపు చూపుగా వచ్చిందని అంతా అనుకుని ఉంటారు. అదీగాక మీరు ఇక్కడి నుంచి మకాం ఎలాగూ మార్చేస్తున్నారు. విశ్వం లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు. అతడి చేతుల్లో ఒక కవర్ ఉంది. ఇవి ఫోటోలు. రంగా అందుకుని ఫోటోలను చూసి గుడ్ అన్నాడు. అతడు కుడి చేత్తో వాటిని పట్టుకుని ఎడం చేత్తో సిగరెట్ లైటర్ వెలిగించి ఆ ఫోటోలను అంటించాడు. గుప్పున మండాయి అవి. వాటిని నేల మీదకు జారవిడిస్తూ నెగిటివ్స్ కూడా ఇవ్వు అన్నాడు. విశ్వం తల వంచుకుని నెగిటివ్స్ కనిపించడం లేదు అన్నాడు. వాట్ అన్నాడు రంగా. నేను ఫోటోలను ఒకచోట నెగిటివ్స్ను ఒకచోట భద్రంగా దాచాను. ఇప్పుడు నెగిటివ్స్ కనిపించడం లేదు. నువ్వు నిజమే చెప్తున్నావా? నెగిటివ్స్ ఎప్పటి నుంచి కనపడటం లేదు అన్నాడు రంగ. నెగిటివ్స్ వేరే పెట్టానని చెప్పాను కదా, ఫోటోలు వచ్చాక మళ్ళీ వాటి కోసం చూడలేదు, ఇదే చూడటం. అంటే ఒకవేళ నీ భార్య తను వెళ్ళిపోతూ వాటిని తీసుకుపోయే అవకాశం ఉందా అన్నాడు రంగ. విశ్వం ఉలిక్కిపడి ఇది నాకు తట్టనే లేదు, అలాగే జరిగుండొచ్చు అన్నాడు. అలాగే ఎందుకు జరుగుతుంది అన్నాడు రంగ. విశ్వం మాట్లాడలేదు. విశ్వం, నువ్వు నన్ను మోసమైనా చేస్తుండాలి, లేదా నీ వల్ల పెద్ద పొరపాటైనా జరిగుండాలి. నీ భార్య ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ కూడా నెగిటివ్స్ తీసుకుని వెళ్ళాలని ఎందుకు అనుకుంది? అసలు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచనకు ఎందుకు వచ్చింది? నువ్వు నన్ను ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? నీ భార్యకు నీ గురించి తెలిసిపోయిందా? ఆ అవకాశం లేదు. అబ్బాయి తన జాగ్రత్తలో తనున్నాడు అంది నరసమ్మ తన కొడుకు తరపున మాట్లాడుతూ. అబ్బాయి తన జాగ్రత్తలో తనుండడం సహజం, ఎందుకంటే రహస్యం అబ్బాయికి తెలుసు కాబట్టి. కానీ అమ్మాయి కూడా తన జాగ్రత్తలో తనుందని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. అలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్నాను. విశ్వం చటుక్కున, రంగా నువ్వు చెప్పింది నిజం, ఆమె తన జాగ్రత్తలో తనుందని నాకు ఇప్పుడు అర్థమవుతోంది అన్నాడు. అంటే మాకిద్దరికీ వివాహమైనా మేము భార్యాభర్తల్లా కలిసి జీవించలేదు. తనకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పింది. డాక్టర్ వద్దకు కూడా తీసుకుని వెళ్ళాను. ఆమె అనురాధను పరీక్షించి నెల రోజుల పాటు సంసార జీవితానికి దూరంగా ఉండాలని చెప్పింది. రంగా తెల్లబోయి, విశ్వం నువ్వు తెలివి తక్కువ వాడివని తెలుసు కానీ మరీ ఇంత ఫూల్ అనుకోలేదు అన్నాడు. నా పరిస్థితుల్లో ఎవరైనా అలాగే అనుకుంటారు. ఆమె ఎంతో అమాయకంగా మాట్లాడింది. నా వంక జాలిగా చూసింది. నా మీద జాలి పడేది. విశ్వం స్వరం తగ్గించి, రంగా ఇంతకంటే ఏం చెప్పను? ఆమె నా మీద జాలితో నన్ను తన నగ్న శరీరాన్ని 2-3 సార్లు చూడనిచ్చింది అని రంగాకి మాత్రమే వినపడేలా చెప్పాడు. అనురాధను పరీక్షించిన ఆ లేడీ డాక్టర్ ఎవరు? డాక్టర్ ప్రభాదేవి. ఆమె బాగా పేరున్న డాక్టర్ అన్నాడు రంగ. అంటే నీ భార్య చాలా చాలా తెలివైంది అయి ఉండాలి. అంత అందమైన ఆడదానికి అన్ని తెలివితేటలున్నాయంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నీ భార్యకు అన్ని తెలివితేటలు ఉండడానికి వీల్లేదు. ఎవరో తెలివైన వాళ్ళు ఆమెకు సాయపడ్డారు. ఎవరు వాళ్ళు? రంగా నువ్వు చెప్పేవన్నీ వింటుంటే నాకు భయం వస్తోంది అన్నాడు విశ్వం. రంగా అతడి వంక అనుమానంగా చూస్తూ, తప్పు చేసిన వారే భయపడతారు అన్నాడు. అంటే నీ భార్యకు సాయపడగల తెలివైన వాడివి నువ్వేనన్న అనుమానం అన్నాడు రంగా. ఇది చాలా అన్యాయం. నేను తెలివి తక్కువ వాడినని ఇందాక నువ్వే అన్నావు. తెలివి తక్కువ వాడినని భ్రమింపజేయడం కూడా ఒక విధమైన తెలివే అన్నాడు రంగ. ప్లీజ్ రంగా నన్ను నమ్ము, నువ్వేం చెబితే అది చేశాను. రంగా సాలోచనగా, వ్యవహారం చాలా తిరకాసుగా ఉంది. మనం వేయబోయే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఏది ఏమైనా నువ్వు పెళ్లికి సిద్ధపడాలి అన్నాడు. నువ్వేం చెబితే దానికి నేను సిద్ధం, కానీ ఇందులో ఎలాంటి ప్రమాదం ఎదురైనా నువ్వే నన్ను రక్షించాలి అన్నాడు విశ్వం. నన్ను నమ్మిన వాళ్ళని నేను రక్షించగలను అన్నాడు రంగ. తర్వాత అతడు విశ్వానికి పరిస్థితి వివరించి చెప్పాడు. అనురాధకు విశ్వం గురించిన రహస్యం విశ్వం ద్వారా తెలియడానికి లేదు. ఆ రహస్యం ఆమెకు ఎలాగో తెలిసి తెలివిగా అతడి నుంచి తప్పించుకుంది.
అసలు పెళ్లి చేసుకోకముందే ఆమెకి ఈ విషయం తెలిసి ఉండాలి. జరగనున్న పెళ్లిని ఓ నాటకంలా భావించి ఆమె అందుకు సిద్ధపడింది. తర్వాత ఒక రోజున పుట్టింటి వంకబెట్టి పారిపోయింది. ఆమె ఎందుకు అలా చేసిందో ప్రస్తుతానికి తెగే విషయం కాదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఆమె చాలా తెలివైంది. తనను మోసం చేయాలనుకుంటున్న వ్యక్తిని తెలిసి కూడా పెళ్లి చేసుకుంది. పెళ్ళయ్యాక కూడా అతడి మోసం తనకెక్కడా తెలియదన్న భ్రమ అతడికి కలిగించింది. పెళ్లి ఫోటోల నెగటివ్స్తో సహా పారిపోయింది. ఇప్పుడు ఆమె ఏదైనా సాధించాలనుకుంటోందా? అనురాధ తన్ను తాను రక్షించుకునేందుకు ఇలా చేసి ఉంటే ఆమెతో మనకి సంబంధం లేదు. అలా కాక మన జోలికి వచ్చిందా అని రంగా ఒక్క క్షణం ఆగి, నేనేమంటానో అని కుతూహలపడుతున్నావు కదూ, అది ఇప్పుడు చెప్పను అన్నాడు. విశ్వం, నర్సమ్మ బస్ దిగారు. బస్టాండ్లో రిక్షా వాళ్ళ చుట్టూ మూగారు. విశ్వం తామెక్కడికి వెళ్లాలో చెప్పాడు. నర్సమ్మ రిక్షా బేరం ఆడింది. ఇద్దరూ రిక్షా ఎక్కారు. రిక్షా శరవేగంతో దూసుకుని పోయి ఓ ఇంటి ముందు ఆగింది. అక్కడింట్లో చాలా హడావుడిగా ఉంది. ఎవరో ఓ చిన్న కుర్రాడొచ్చి పెళ్లివారు వచ్చేశారు అన్నాడు. అప్పుడు ముసలాయన బయటకొచ్చి విశ్వాన్ని చూసి రానాయనా అన్నాడు. నర్సమ్మకు చేతులు జోడించి నమస్కరించాడు. తల్లి కొడుకులిద్దరూ లోపలికి వెళ్ళి ఆడపెళ్లివారు చూపించిన కుర్చీల్లో కూర్చున్నారు. అక్కడ పరస్పర పరిచయాలయ్యాయి. వియ్యపురాల నర్సమ్మ దగ్గరకు వచ్చి, మాలతి నా సవతి కూతురని అంతా అంటారు, కానీ నాకు అలా అనిపించదు. కన్నబిడ్డల కంటే ప్రేమగా పెంచాను దాన్ని అంది. ఈ లోకపు తీరే అంతా. నర్సమ్మ చిరునవ్వు నవ్వి, మంచితనానికి పెడార్థాలు తీస్తుంది ఈ లోకం. మా అబ్బాయికి కట్నం లాంఛనాలంటే అసహ్యం, ఆర్భాటాలంటే అసహ్యం. కానీ ఖర్చు లేకుండా దండలు మార్చుకుంటే అది పెళ్లి కాదా అంటాడు. దీనికి అందరూ పెడార్థాలు తీసి వాడికి పెళ్ళే కాదని భయమేమో అంటారు అన్నది. పలహారాలు వచ్చాయి. విశ్వం, నర్సమ్మ పలహారాలు తీసుకున్నారు. విశ్వం దృష్టి అంతా పెళ్లి కూతురు మీదే ఉంది. ఆమె చాలా అందగత్తే అని విన్నాడు అతడు. ఇప్పుడు చూడబోతున్నాడు. కథ పేరు అర్హత లేని అదృష్టం. రచించిన వారు జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు. ఈ కథలోని మొదటి భాగం పూర్తయింది. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మరో నలుగురికి షేర్ చేయండి. ఉంటానండి.